నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే. నమస్కారం. నా పేరు వంశీకృష్ణ శ్రీనివాస్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పరుస్తానని తెలియజేస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టిన పథకాలన్నింటినీ అమలు పరుస్తానని వాగ్దానం చేస్తూ మీ అమూల్యమైన ఓటుని సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థన. అద్దాల మేడల్లో ఉంటూ నియోజకవర్గ ప్రజల కష్టాలను గాలికి వదిలేసే నాయకులు మనకొద్దు. ఈసారి మాత్రం ప్రజల బాధలు తెలుసుకుని అడగకుండానే అన్ని పనులు చేసి పెట్టే వంశీకృష్ణ శ్రీనివాస్ ని గెలిపించుకుందాం. మన అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. జగన్ ని సీఎం గా చూద్దాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి. జనాదరణ పొందిన జననాయకుడు మన నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేద్దాం. వంశీకృష్ణను ఎమ్మెల్యేను చేద్దాం. జగన్ ను సీఎం ను చేద్దాం. విశాఖపట్నం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న విజయమ్మను, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న వంశీకృష్ణ శ్రీనివాస్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. జగన్ ని సీఎం గా చూద్దాం. మహిళలకు భద్రత, యువకులకు ఉద్యోగ భరోసా, వృద్ధులకు వికలాంగులకు చేయూత అందించడానికి విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుండి వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేయుచున్నారు. మన అతి విలువైన అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేద్దాం. వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా గెలిపిద్దాం. జగన్ గారిని సీఎం గా చూద్దాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి.